హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. భయ్యా, అసలు ఏ మ్యాచ్ చూసాం నిన్న రాత్రి? ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 14th మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ వరకు వెళ్లి మన గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో 1 రన్ విన్తో సూపర్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ 2 మ్యాచ్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో అకౌంట్ ఓపెన్ చేయని గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఊహించని షాక్ ఇచ్చింది. జోస్ బట్లర్ ఊచకోత, కెప్టెన్ శుభ్మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్, వాషింగ్టన్ సుందర్ సర్ప్రైజ్ 50 ఒకెత్తైతే, చేజింగ్లో కేఎల్ రాహుల్ 92 ఎపిక్ పోరాటం, కిల్లర్ మిల్లర్ సిక్సర్ల వర్షం అండ్ రషీద్ ఖాన్ మ్యాజిక్ స్పెల్ 3 for 17 మరో ఎత్తు. అసలు లాస్ట్ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో ఆ డ్రామా ఏంటి? మ్యాచ్ ఎలా టర్న్ అయింది? ఈ వీడియోలో కంప్లీట్ స్కోర్ కార్డ్ అనాలిసిస్ ఫుల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఛానల్కి కొత్తైతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. ముందుగా టాస్ విషయానికొస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ అంటే మనందరికీ తెలుసు, బ్యాటింగ్కి స్వర్గధామం, షార్ట్ బౌండరీలుంటాయి. కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్లకి కొంచెం టర్న్ అండ్ గ్రిప్ దొరికే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్ ప్లాన్ ఏంటంటే, డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేజింగ్ ఈజీ అవుతుందని బౌలింగ్ తీసుకున్నాడు. కానీ గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు క్రీజ్లోకి రాగానే ఢిల్లీ బౌలర్లకి చుక్కలు చూపించారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్కి రాగానే జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో 6-6-4-6 బాది తన పవర్ హిట్టింగ్ ఏంటో చూపించాడు. బట్లర్ కేవలం 27 బాల్స్లో 3 4s 5 సిక్సర్లతో 52 రన్స్ చేసి పవర్ ప్లేలో జీటీకి రాకెట్ స్టార్ట్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బట్లర్ అవుటయ్యాక క్రీజ్లో పాతుకుపోయిన కెప్టెన్ శుభ్మన్ గిల్ బాధ్యత తీసుకున్నాడు. గిల్ ఒక ఎండ్లో యాంకర్ రోల్ ప్లే చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ 45 బాల్స్లో 4 4s 5 సిక్సర్లతో 70 రన్స్ చేసి ఒక పర్ఫెక్ట్ క్యాప్టెన్స్ నాక్ ఆడాడు. కానీ ఈ ఇన్నింగ్స్లో అసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరంటే, నంబర్ 4లో ప్రమోట్ అయిన వాషింగ్టన్ సుందర్. అసలు సుందర్ని ఎందుకు పంపించారు అని అందరూ డౌట్ పడ్డారు. కానీ సుందర్ మాత్రం 32 బాల్స్లో 6 4s 2 సిక్సర్లతో 55 రన్స్ బాది తన కెరియర్లోనే మేడెన్ ఐపీఎల్ 50ని నమోదు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడి ఒక్కడే 4 ఓవర్స్లో కేవలం 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసి ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. ముఖేష్ కుమార్ 2 వికెట్స్ తీసినా 55 రన్స్ ఇచ్చుకున్నాడు. యంగ్ బౌలర్ విప్రాజ్ నిగమ్ ఒకే ఓవర్లో 23 రన్స్ సమర్పించుకున్నాడు. ఫైనల్గా గుజరాత్ టైటన్స్ 20 ఓవర్స్లో 210 for 4 అనే భారీ స్కోర్ని బోర్డు మీద పెట్టింది. 211 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్ పతుమ్ నిస్సంక మంచి స్టార్ట్ ఇచ్చాడు. అతను 24 బాల్స్లోనే 6 4s 1 సిక్సర్తో 41 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడే గుజరాత్ టైటన్స్ తమ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అదే మన కరామతీ ఖాన్ రషీద్ ఖాన్. ఒక పక్క స్కోర్బోర్డ్ పరిగెడుతుంటే రషీద్ ఖాన్ తన మ్యాజికల్ స్పెల్తో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. నితీష్ రాణా 5, సమీర్ రిజ్వీ లాంటి వాళ్లను బోల్తా కొట్టించాడు. రషీద్ తన 4 ఓవర్స్లో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్స్ తీశాడు, 3 for 17. T20 క్రికెట్లో అది 210+ టార్గెట్ ఉన్న మ్యాచ్లో 4.25 ఎకానమీతో బౌలింగ్ చేయడం అంటే మాటలు కాదు. వికెట్లు పడుతున్నా ఒక పక్క ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లాస్ట్ సీజన్స్లో స్ట్రైక్ రేట్తో విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఈ రోజు మాత్రం అద్భుతంగా ఆడాడు. 52 బాల్స్లో 11 4s 4 సిక్సర్లతో ఏకంగా 92 రన్స్ చేశాడు. ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. రాహుల్కి తోడుగా లాస్ట్లో క్రీజులోకి వచ్చిన కిల్లర్ మిల్లర్ డేవిడ్ మిల్లర్, మహమ్మద్ సిరాజ్ వేసిన ఓవర్లు 2 భారీ సిక్సర్లు బౌండరీలతో ఏకంగా 23 రన్స్ రాబట్టి ఈక్వేషన్ని అమాంతం మార్చేశాడు. మిల్లర్ 19 బాల్స్లో 41 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడంతో మ్యాచ్ మరింత టెన్షన్గా మారింది. ఇక మ్యాచ్ లాస్ట్ ఓవర్కి వచ్చేసింది. అప్పటిదాకా భారీగా పరుగులిచ్చిన మహమ్మద్ సిరాజ్కే కెప్టెన్ శుభ్మన్ గిల్ బంతిని ఇచ్చాడు. సిరాజ్ ప్రెషర్లో ఎలా వేస్తాడా అనంతా టెన్షన్. క్రీజ్లో 92 రన్స్తో ఊపు మీదున్న కేఎల్ రాహుల్. బంతికి ఉత్కంఠ. లాస్ట్ ఓవర్ 5వ బంతికి 19.5 ఓవర్స్ సిరాజ్ వేసిన ఎక్సలెంట్ డెలివరీకి కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 92 రన్స్ దగ్గర రాహుల్ సెంచరీ మిస్ చేసుకోవడమే కాదు, ఢిల్లీకి మ్యాచ్ని ఫినిష్ చేయలేకపోయాడు. లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాలి. సిరాజ్ కూల్గా ఆ బాల్ని డిఫెండ్ చేశాడు. ఢిల్లీ కేవలం 209 for 7కి పరిమితమైంది. ఆఖరి బంతికి గుజరాత్ టైటన్స్ ఒక్క పరుగు తేడాతో నమ్మశక్యం కాని విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ డగ్గౌట్లో సంబరాలు మామూలుగా వేవు. వాట్ ఏ మ్యాచ్ భయ్యా!
ఈ ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన బెస్ట్ మ్యాచెస్లో ఇది ఖచ్చితంగా టాప్లో ఉంటుంది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ తమ వరుస ఓటములకు బ్రేక్ వేసి ఫామ్లోకి వచ్చింది. ముఖ్యంగా గిల్ క్యాప్టెన్సీ, రషీద్ ఖాన్ వరల్డ్ క్లాస్ బౌలింగ్, సుందర్ బ్యాటింగ్ వాళ్లకి చాలా పాజిటివ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడినా వాళ్ల ఫైటింగ్ స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేఎల్ రాహుల్కి కనుక ఇంకో ఎండ్లో కొంచెం సపోర్ట్ దొరికి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ముఖ్యంగా విప్రాజ్ నిగమ్ వేసిన ఆ 23 రన్స్ ఓవర్ ఢిల్లీని బాగా దెబ్బతీసింది అనొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది? కేఎల్ రాహుల్ 92 రన్స్ పోరాటమా, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీనాకా, లేక రషీద్ ఖాన్ 3 for 17 మ్యాజికల్ స్పెల్లా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ క్రికెట్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్ ఐపీఎల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.